నమస్తే. ఇది మన భారతదేశంలో పప్పులు ఉన్నారని చెప్పని అనుకుంటాం కదా! మన తెలుగుదేశం పప్పు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పప్పు, తర్వాత రాహుల్ గాంధీ పప్పు, ఇట్లా పప్పులుంటారు కదా! పాకిస్తాన్‌లో కూడా ఈ పప్పు గెజ్జి బాగా పట్టింది. ఇట్లా ఇప్పుడు పాకిస్తాన్‌లో ఎలక్షన్స్ జరిగినాయి. ఇమ్రాన్ ఖాన్‌ని జైల్‌లో పెట్టి సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్‌ని ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా పాకిస్తాన్‌లో ఫుల్ టర్మ్ కంప్లీట్ చేయలే. ప్రైమ్ మినిస్టర్ కూడా ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. ఈ పాకిస్తాన్‌లో మన ఇమ్రాన్ ఖాన్ కూడా జైల్లో పెట్టి ఏదో కేసులు పెట్టేసి ఆయన్ని పార్టీ సింబల్‌ని తీసేసి మళ్ళీ రీ ఎలక్షన్స్ చేసి మొత్తం రిగ్గింగ్ చేసి ఆయన చేసినా కూడా ఇండిపెండెంట్‌గా నిలబడ్డారు. ఎవరు మన ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ అంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఇండిపెండెంట్‌గా నిలబడ్డారు. నిలబడితే కూడా వాళ్ళే ఎక్కువ అంటే 92 సీట్లేమో గెలుచుకున్నారు. తర్వాత ఈ షరీఫ్ పార్టీ నూన్ లీగ్ వాళ్ళు ఒక 70 ఎన్నో గెలుచుకున్నారు. 60 ఎన్నో వీళ్ళు పీపీపీ అది భుట్టో పార్టీ. అయితే ఇప్పుడు భుట్టో ప్లస్ పార్టీ ప్లస్ షరీఫ్ పార్టీ ఇద్దరు కలిసి నూన్ లీగ్ పార్టీ ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఎలక్షన్స్ అయిపోయి నెల దాటిపోయింది. ఇప్పటిదాకా ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం తీసుకోవాలంటే అల్లాడుతా ఉన్నారు. ఫైనల్ గా నిన్న 2 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేశాడు. ఎవరు? షబాజ్ షరీఫ్, ఎవరు మన నవాజ్ షరీఫ్ తమ్ముడు. సో మన పాకిస్తాన్లో అయితే గెలిచిన తర్వాత విక్టరీ స్పీచ్ ఇవ్వాలి కదా పార్లమెంట్ లో. థ్యాంక్ యూ మీటింగ్ స్పీచ్ ఇవ్వటానికి వచ్చి ఏది ప్రైమ్ మినిస్టర్ నన్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ చెప్పడానికి కోసం మీటింగ్ వచ్చి ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం. शुक्रिया अदा करता हूँ कि जिन्होंने अपने वोटों और अपनी मोहब्बत से मुझे आज इस ऐवान का लीडर ऑफ द ऑपोजिशन मुंतखब किया. ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికైనాడు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎన్నుకున్నందుకు నేను శుక్రియాదా చేస్తున్నా అని చెప్తున్నాడు. సో ఈ పప్పు చాలా దేశాల్లో ఉన్నారు. అమెరికాలో పప్పు ఏమో బైడెన్, ఇట్లా ఈ పప్పులు చైనాలో పప్పులు ఏమో జీ జిన్పింగ్, వీళ్ళందరూ పప్పులు చాలా ఎక్కువైపోయేటప్పటికి మోడీ గారు బాగా హైలైట్ అయిపోతున్నారు అనిపిస్తుంది నాకు. కొంచెం కామన్ సెన్స్ ఉన్న పర్సన్ మోడీ గారు. అందరికి అన్ని చోట్ల పప్పులే తయారవుతున్నారు. సో సో పాకిస్తాన్లో మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు పరిస్థితి. ఇప్పుడు ముక్కలైపోతుందేమో అని చెప్పని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది అనలిస్టులు. కాకపోతే ఇంకా కొంచెం బుద్ధి రావాలి వాళ్ళకి. ఇంకా బాగా దెబ్బతిని వాతలు పడి 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 అప్పుడు కానీ వాళ్ళు ప్రజల్లో విద్రోహం రాదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ డ్యూరన్ లైన్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో లైన్, అది బ్రిటిష్ వాళ్ళు గీసిన లైన్. అది పస్తూన్స్ మన పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న పస్తూన్స్, అటు పక్క ఉన్న పస్తూన్స్ వాళ్ళు ఒప్పుకోరు. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చారు, మేము ఒప్పుకోము, ఇది మాదే దేశం అని చెప్పని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇప్పుడు. సో పాకిస్తాన్ తొందరలోనే ముక్కలవుతుందని చెప్పని, తొందర అంటే ఇట్లాంటివన్నీ సంవత్సరాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. మోడీ గారు 3rd టర్మ్లో జరుగుతుందేమో అని చెప్పని అందరూ విశ్లేషిస్తున్నారు. సో చూద్దాం. మీరందరూ కూడా మన భారతదేశంలో కానీ మాత్రం ఈ పప్పులను ఎన్నుకోకంటారు బాబు. ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్తున్నారు, తెలుగుదేశం పప్పు మన చంద్రబాబుని మాత్రం ఎన్నుకోకండి, నాశనం అయిపోతాం. దేశం రాష్ట్రం అసలే ఇబ్బందుల్లో ఉంది. ఆ చంద్రబాబును మాత్రం ఎన్నుకోకంటారు. నాయన మీకు దండం పెడతా ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అయిపోతుందని చెప్పని ఎవరో కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు అది, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఏమి దేశం అంతా ఏం జరుగుతున్నా అది మేమంతా సెపరేట్ అన్నట్టు. తమిళోళ్ళ టైప్లో, తమిళోళ్ళన్నా కనీసం కళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళేమో ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నారు, అందుకని ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన ఎవడో కామెంట్ పెడుతున్నారు. సో తొందరగా వీళ్ళకి కళ్ళు తెరుచుకొని నిజం తెలుసుకోవాలని చెప్పని ఈ ఎల్లో మీడియా మాత్రం నమ్మకండి. ఎల్లో మీడియాని నమ్ముకున్నారంటే మీ చెవుల్లో పువ్వులు పెట్టి, మీ నెత్తి మీద టోపీ పెట్టి గొంతు కోసుకొని పోతారు. జై హింద్.